నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎం అనే లెటర్ తోటి కనుక పేరు పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్తో పాటు అటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? సో ఈరోజు నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ ఇస్ అబౌట్ మంజునాథ. ఈ అబ్బాయి బెంగళూరుకి సంబంధించిన అబ్బాయి. మంజునాథలో MANJUNATHAలో 10 అక్షరాలు ఉన్నాయి. సంఖ్యాబలం 33. M అంటే 4, A అంటే 1, N అంటే 5, J అంటే 1, U అంటే 6, N అంటే 5, A అంటే 1, T అంటే 4, H అంటే 5, A అంటే 1. 10 లెటర్స్కి 33 నంబర్. అక్షరాలేమో 10. 10 అంటే 1 + 0 1. 1 అంటే సూర్యుడు. 33 అంటే 6. 6 అంటే శుక్రుడు. 1కి 6 పడదు. సో ఈ అబ్బాయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్లో నిలకడ లేదు, కష్టపడుతున్న శాలరీలో హైక్ లేదు, అండ్ ప్రతి 2 నెలలకో 3 నెలలకో బైక్లోంచి పడడం, దెబ్బలు తగలడం, బైక్ పోయి ఇంకో బైక్ని పోతడమో, చిన్న యాక్సిడెంట్స్, చిన్న కన్నా కొంచెం ఎక్కువ యాక్సిడెంట్ అవ్వడము, డ్యామేజ్లు అవ్వడము, చిన్న దెబ్బలు తగలడము, ఇవి కామన్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఒక్కసారి కింద పడి దెబ్బలు, చిన్న దెబ్బలు తగిలించుకుంటే ఓకే. సో సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు మేజర్ యాక్సిడెంట్స్ అయితే కాలేదు. సో చిన్న యాక్సిడెంట్సే అవుతున్నాయి. సో ఇతను భయపడ్డాడు, ఏదో ఉంది, ఇలాగే అయ్యి ఏదన్నా మేజర్ అయ్యే ఆస్కారం కూడా ఉంది, అసలు నా పేరులో ఏముంది. సో నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి వెళ్ళేవాడిని, కేరళకి, బెంగళూరుకి. సో ఆల్మోస్ట్ 2019 నుంచి ఎక్కడికి వెళ్ళడం లేదు. సో ఆల్మోస్ట్ 4 ఏళ్ళు దాటింది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే 70 పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక ప్లేస్కి వెళ్ళి స్టక్ అయిపోతే మిగతా అందరూ కూడా బ్లాక్ అయిపోతారు. సో ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు మంజునాథన్ కలిసినప్పుడు 10 అక్షరాలకి 33 చాల్డిన్ సిస్టమ్. 1 6, 1 సూర్యుడు 6 శుక్రుడు పడదు కాబట్టి అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఏ పని చేసినా 1 అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి. హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇది ఫస్ట్. సెకండ్, కబాలా సిస్టంలో మంజునాథలో MANJUNATHAలో M అంటే 4, A అంటే 1, N అంటే 5, J అంటే 1, U అంటే 3, N అంటే 5, A అంటే 1, T అంటే 2, H అంటే 8, A అంటే 1. టోటల్ నంబర్ 31 నంబర్. ఈ 31ని అకాల మృత్యు నంబర్. సో వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక అండ్ ప్రణీత మీద యాసిడ్ దాడి జరిగింది. కొండేటి మాధవి XMLA పని మనిషిని తిడితే పని మనిషి రోకల బండతో ఈ మాజీ ఎమ్మెల్యే గారు తలకాయ మీద కొట్టి చంపేయడం జరిగింది. ఈ 31ని అకాల మృత్యు నంబర్, డెత్ నంబర్ అంటారు. సో ఎప్పుడైతే నేను నంబర్ లేసి చూపించానో మంజునాథకి చెమటలు పట్టేసాయి. అన్న మీరు చెప్పేదంతా కరెక్టు, నాకు అనిపిస్తూనే ఉంది, యాక్సిడెంట్లోనే ఏదో అయిపోతుంది నాకు అనే ఫీలింగ్ నాకు ఉంది. సో ఎప్పుడు బైక్ తోలినా కాన్ఫిడెంట్గా లేదు, భయం అయితే కంపల్సరీగా బాడీలో ఉంది అది. సో నేను మిమ్మల్ని కలవడానికి మెయిన్ కారణం అది. ఇన్స్టెబిలిటీ ఇన్ జాబ్ అండ్ ఫ్రీక్వెంట్ బైక్ యాక్సిడెంట్స్. 16 and 31 both are responsible for frequent accidents and instability in job. సో మంజునాథలో నేను ఒక లెటర్ మార్చాను. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతనికి లక్కీ స్టోన్స్ మూన్ స్టోన్ అండ్ గోమేధికం, ఈ 2 స్టోన్స్ కూడా మన దగ్గరే అప్పుడే వెంటనే తీసుకోవడం జరిగింది. ఒకటి గోమేధికాన్ని చేతిలో వేసుకోమన్నాను, మూన్ స్టోన్ డాలర్ రూపంలో మెడలో వేసుకోమన్నాను. నేను చెప్పినట్టే వేసుకున్నాడు. కోర్స్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన రోజు నుంచే కాన్ఫిడెన్స్, డ్రైవింగ్లో కాన్ఫిడెన్స్, జాబ్లో వర్క్. అంతకుముందు వర్క్ చేస్తే బాస్ మెచ్చుకునేవాడు కాదు, పొగడ్తలు లేవు. ఇతను చాకిరీ చేస్తే పక్కన వాళ్ళు మెచ్చుకునేవాడు, బాస్ మీరు వెరీ గుడ్, మీ వర్క్ వెరీ గుడ్ చేసేది. ఈయన పొగడ్తలు వేరే వాళ్ళకి. సో చాలా బాధపడేవాడు మంజునాథ గారు. సో కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇతనికి బాస్ రికగ్నిషన్ స్టార్ట్ అయ్యింది, గుర్తింపు స్టార్ట్ అయ్యింది. 3 monthsలోనే శాలరీ హైక్. అంతకుముందు 4 ఏళ్లగా హైక్ వస్తుంది. ఇతను వెనక చేరిన వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి, శాలరీ హైక్లు వచ్చాయి, కానీ ఇది రాలేదు. శాలరీ హైక్ వచ్చింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. యాక్సిడెంట్స్ అనేదే లేదు. సో ఎంత బైక్లో భయం ఉన్నా ఫస్ట్ ఒక 1 month 2 months ఆ భయం చిన్నగా పోయింది, కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది, అండ్ ఎలాంటి యాక్సిడెంట్స్ లేవు, బైక్ చిన్న గీత కూడా లేదు. సో ఆ మంజునాథ గారు అతని హ్యాపీనెస్ వాట్సాప్లో పెట్టాడు నాకు. అన్న చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను,
అంతకుముందు హెల్త్ కూడా బాగుండేది కాదు, జాబ్ పరంగా చిక్కులు ఉండేవి, బైక్ ఎత్తుకుంటే భయము, సింగిల్ పోతే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది, డబుల్స్ ఎవరైనా ఎక్కితే ఇంకా భయము, చేతులు షివరింగ్ ఉండేది. ఇప్పుడు అలా ఏమీ లేదు. డబుల్స్ ఎక్కినా హ్యాపీగా తోలేస్తున్నాను, చిన్న చిన్న సందులు ఇక్కడికి అక్కడికి త్రిబుల్స్ ఎక్కినా హ్యాపీగా తోలేస్తున్నాను, చాలా బాగున్నాను. ఇప్పుడు నేను కార్ కొనబోతున్నాను, సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అని నాకు వాట్సాప్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు బెంగళూరులో మోర్ దెన్ 3000 మంజునాథ క్లయింట్స్ ఉన్నారు. అండ్ అందరూ క్లయింట్స్ ఉండడం గొప్ప కాదు, క్లయింట్స్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. సో మంజునాథ లాగా మీకు ఇలా డ్రైవింగ్లో ఇబ్బందులు వచ్చినా, జాబ్లో ఇన్స్టెబిలిటీ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దీనికి కారణం మీ పేరులో ఉన్న స్పెల్లింగ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావట్లేదని అర్థం. ఇప్పుడు ఒక బిల్ గేట్స్ ఉన్నారండి, అందరు కొడుకులు కూడా బిల్ గేట్స్ అని పెరుగుంటే అందరూ కోటీశ్వర్లు అయిపోతామా? ఒక నాగార్జున హీరో ఉన్నారు, మన పిల్లోడి పేరు కూడా నాగార్జున పెట్టుకుంటే అతను హీరో అయిపోతాడా? మహేష్ బాబు అని పెట్టుకుంటే అతను హీరో అయిపోతాడా? ఇక్కడ మనకు డెస్టినీ అనేది మన బర్త్ మంత్ ఇయర్ కూడితే వచ్చేది డెస్టినీ నంబర్, పుట్టుకొచ్చి బర్త్ నంబర్. ఈ బర్త్ నంబర్ డెస్టినీ నంబర్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలి, టార్గెట్ ఏంటి సూచిస్తుంటుంది. సో ఒకరికి కుదిరిన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి గారి పేరు, ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు 99% ఎవరు బాగుండరు. అతను 22 ఆగస్టు 54 పుట్టారు, ఆయనకు మాత్రమే సెట్ అవుతుంది అది. సో ఒకరికి లక్కీ నేమ్ మే నాట్ బి లక్కీ ఫర్ అదర్స్. సో నరేంద్ర మోడీ అని ఉన్నారు, అదే పేరు ఇంకొకరు పెట్టుకుంటే వాళ్ళు అదే ఆ స్టేజ్కి వెళ్తారా, ప్రైమరీ స్టేజ్కి వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్ళరు. వీళ్ళ పుట్టుకలో ఏ స్టేజ్ వరకు వెళ్ళాలి, ఎంత సాధించాలి, ఎలా జీవించాలనేది ఉంటుంది. దానికి బయటకు తీసి మీ పుట్టుకలో ఉన్న ఎనర్జీని మీకు ఇచ్చి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లేదే నామం. సో ఈ నామం అనేది దేవుడి ప్రతిరూపాలు. సో ఎంత చక్కగా పేరు పెట్టుకుంటామో అది అంత మంత్రంలా పనిచేసి మనకు విజయాలను అందిస్తుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నా అడ్వైస్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు, కార్పొరేట్ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సాప్ చేస్తున్నారు. నేను మీ పేరులో బలం ఎంత ఉందో చెప్పడానికి ముఖ్య కారణం, ప్రతి ఒక్కరూ పేరులో బలం 100కి 100% పెట్టుకోవాలి. ఒక చక్కటి లైఫ్ అంటే 100 అంటే ఆయుష్ 100, పేరు 100, కీర్తి 100. సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. సో కొంతమంది చక్కగా ఉంటారు, 40 years సడన్గా దే మే మీట్ ది యాక్సిడెంట్, సడన్ కొలాప్స్, సడన్ డెత్. కారణం రాంగ్ నంబర్స్. న్యూమరాలజీ ఈజ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ. సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చా, రిలేషనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా. సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా, పేరులో బలం బాగుందా లేదా, బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, చక్కగా ఉంది. పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు, మీకు అన్నీ కూడా శుభాలే. సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు, 30% పవరే ఉంది అంటే 70% నెగిటివ్ పవర్. సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి. సో చెప్పే వరకు, పేరు ఎలా ఉందో చెప్పే వరకు వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం 1 time ఫీ ఉంటుంది. దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మై ఆఫీస్ నంబర్స్. ఈ నంబర్స్లో ఏ నంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా, లేదు ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్స్కి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199.
9133789199. సో ఈ 3 నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని SMS చేయకండి. వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి. నేను వరుసగా వస్తాను. 24 అవర్స్ లోపల అందరికీ ఫినిష్ చేస్తాను. ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో వాట్సాప్ చేయకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీ సమస్యలు ఏది పెట్టకండి. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక, నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి. నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది. సో బాలేదన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి. రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం 100 నంబర్లో 11 నంబర్సే రాంగ్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులవుతుంది. 13వ నంబర్ అకాల మృత్యు, సడన్ డెత్ నంబర్, దివ్యభారతి 13 నంబర్. 16 నంబర్ సడన్ కొలాప్స్ నంబర్, పైనుంచి పడిపోవడం, సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత 16. 18 డైవర్స్ నంబర్. సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక కుటుంబంగా ఉండాలి, అది వేరేగా ఉండాలి, విడివిడిగా ఉండాలి. 18 నంబర్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 19 నంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్. సో 27 డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 and 31 డెత్ నంబర్. 33 నంబర్ బలి పశువు నంబర్. 36 నంబర్ అస్తవ్యస్తమైన జీవితం. 48 నంబర్ రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 63 చీకట్లోకి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం, సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం. ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు 50% బాగున్నట్టే. సో ఇక్కడ కామన్గా చూస్తే 100కి 70 మందికి ఈ 11 నంబర్లే ఉంటాయి. ఒక సిటీ తీసుకుంటే ఎలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక 10% ఉంటాయి, ఒక 20% 30% మిడిల్ క్లాస్ ఉంటాయి. చిన్న ఇల్లులో ఒక 40-50% ఉన్నట్టు ఇవి నంబర్లు కూడా అలాగే ఉంటాయి. మంచి నంబర్స్ ఒక 10 నుంచి 20 మందికి మంచి నంబర్స్, రాంగ్ నంబర్సే ఉండవు. 100 మందిలో 10-20 సూపర్గా ఉంటాయి. 20-25% విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నంబర్స్, మిగతా అందరికి రాంగ్ నంబర్స్ ఉంటాయి. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను అవి క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి. ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి. నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే అండ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.